విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టినాడు కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్, ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. మనం కేరళ వెళ్తే గుర్తొచ్చేది నేచర్, ఈ మూవీ చూసే కేరళ వెళ్తే గుర్తొచ్చేది వెంకీ అన్న క్యారెక్టర్. అసలు అనిరుద్ధి బీజం చూస్తే తలకాయ బద్దలైపోయింది బ్రో. ఆ కుర్రోళ్ళకైతే సీట్లో నుండి ఇలా లేచిపోతారు. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నాగవంశీ గారికి ఇది. సీతారా ప్రొడక్షన్లో నాగవంశీ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇదైతే. నాగవంశీ గారు ఈ మూవీ ఒక బడ్జెట్ తోటి ఒక 10 మూవీలు తీసుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో ఈ మూవీని చేశారు. గౌతమ్ తిన్ననీరు గారు అయితే ఆయన ఏ విధంగా ఏ ముహూర్తాన్ని ఈ మూవీని కథ ఎంచుకున్నాడో కానీ అసలు మెంటల్ బ్రో. ఇలా అసలు చూసినంతసేపు అసలు గూస్ బంప్స్ ఇలా ఎంటికలు పీకి అంత రిసినట్టు పేపర్లు కూడా సరిపోవట్లేదు. నోరు ఆర్చి గొంతిపోయింది బ్రో. ఆ మూవీ అయితే పక్కాగా డే 1 100 crores పక్కా చేస్తుంది. ఈ మూవీ అన్ని భాషల్లోని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కింగ్డమ్ లైగర్ ప్లాప్ని ఇది 100 రెట్లు పెంచింది. వెంకన్న స్వామిని నమ్ముకున్నాడు ఎవడు అన్నయ్య బ్రో. ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశాను పోయా. ఇంకా విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో టాప్ అంతే, టాప్లో కూర్చునేసాడు అంతే. ఇంకా సినిమా ఉందపోయా. విజయ్ దేవరకొండ ఒక పక్క, సత్యదేవ్ ఒక పక్క, ఇద్దరు అన్నదమ్ములు రిలేషన్షిప్, అన్నదమ్ముల మీద అనుబంధం ఉందపోయా సినిమాలో. ఇంకా సత్యదేవనని చంపేశారు పోయా. ఎమోషన్లో కన్నీళ్ళు కాల్చి చూడపోయా, పిచ్చెక్కేసింది పోయా అందరికీ. ఇంకా సినిమా విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో టాప్ కాదు కదా, ఒక తోపు అయిపోయాడు, టాప్ అయిపోయాడు, సెలబ్రేట్ అయిపోయాడు. ఇంకా విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో ఎక్కడికో పోయాడు అంతే. సినిమాలో సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, రొమాన్సులు కానీ అబ్బాబా వేరే లెవెల్ పోయా. భాగ్యశ్రీ ఉందపోయా ఇందులో ఫిగరు. డాక్టర్ క్యారెక్టర్ ఆమె, డాక్టర్ క్యారెక్టర్ చేసింది చేసింది అంతే. ఇంకా సినిమా అయితే రేపటికల్లా ఇప్పుడు చాలా మంది అన్నారు, ఇప్పటికీ 1000 కోట్లు దాటింది అన్నారు. ఫస్ట్ డేనే 1000 కోట్లు అన్నారు. చూద్దాం, కొట్టిందంటే 10,000 కోట్లు అంతే. టాప్లో మనమే. ఇంకా ప్యాన్ వరల్డ్ సినిమా ఇది. ప్యాన్ ఇండియాలో ఇంకా విజయ్ దేవరకొండ కొట్టేవాళ్ళు లేరంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన ఒక టాప్ నెంబర్ 1 అంతే. గైస్ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూశాను. సినిమా వరకు చూసుకుంటే అంటే సినిమాలో ఏదైతే సీన్లు హైప్ ఉన్నాయో, ఏదైతే బాగున్నాయో అయ్యే ట్రైలర్లో పెట్టినట్టు అనిపించింది. ట్రైలర్కి ఉన్న హైప్లో సినిమా సగం కూడా లేదన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మనం చూస్తాం, ఏదో జరుగుద్ది, ఏదో ఇంటెన్షన్తో చూస్తాం, ఇంటర్వెల్లో ఒక హై మూమెంట్ ఉంటుంది, నచ్చుద్ది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే అసలు సంబంధం లేకుండా కొంచెం ఏదేదో వెళ్ళిపోతూ ఉంటుంది, బాగా ఖచ్చితంగా చావులు అంటూ కూడా. అంటే సెకండ్ హాఫ్తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య విజయ్ దేవరకొండ గారు సత్యదేవ్ గారి మధ్య సీన్స్ ఎమోషనల్గా పెట్టారు కానీ పెద్దగా కనెక్ట్ కాదని చెప్పాలి. ముఖ్యంగా విలన్గా నటించిన వెంకటేష్ అంటే చెప్పాడు కదా రిలీజ్లో చాలా ఎమోషనల్గా మాట్లాడు. తన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. ఒక ఒరిజినల్ విలన్గా క్రూరత్వం చూపించాడు. యాక్టింగ్ బాగుంది, ఆ స్కిల్స్ బాగున్నాయి, చాలా డైలాగ్ డెలివరీ కానీ అంతా ఆయన కోసం మాట్లాడాలి. ఇద్దరికన్నా యాక్టింగ్ ఆయన బాగుంది, నాకు బాగా నచ్చింది ఆయనదైతే. ఆయన క్యారెక్టర్స్ కదా స్టోరీ పరంగా కొంచెం రొటీన్ స్టోరీ ఏనన్నా. అంటే ఇలాంటి స్టోరీలు ఎన్ని వచ్చాయో మీరే అనుకుంటారు. బట్ స్క్రీన్ ప్లే ద్వారా బాగా గ్రిప్పింగ్ తీసుకుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్గా నిలిపించిన స్లో పేస్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడాను. అంటే ఎమోషనల్గా కొంచెం మాసివ్గా ట్రై చేద్దాం అనుకున్నాడు గౌతమ్ తిన్నూరుకి. బట్ విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ని తీసుకుని మాసివ్గా మంచి హై మూమెంట్స్ పెట్టే సీన్స్, అంటే మూమెంట్స్ ఉన్నా సరే అంత మూమెంట్స్ పెట్టలేదు సినిమాలో. ఒక ఇంటర్వెల్లోనే హై మూమెంట్ వస్తుంది అన్న. ఆ ఎంట్రన్స్ సీన్ కూడా పెద్దగా మనకి ఏం అనిపించదు. సో ఓవరాల్గా కంబ్యాక్ మూవీ అయితే కాదు, ఒక యావరేజ్ మూవీ అన్న. ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎం కోసం మాట్లాడుకుంటే పెద్దగా గొప్పగా ఇవ్వలేదు కానీ సినిమా వరకు ఆ సీన్స్ వరకు ఓకే, ఏదో నార్మల్గా ఇచ్చాడు. ఎలాగో ఫేమస్ అయిన బీజిఎం ఆర్ఆర్ఏ అన్న బీజిఎం అయితే బాగుంది. అక్కడ 2-3 చోట్ల బాగా పడుతుంది. సో ఓవరాల్గా అయితే సినిమాని చూసే వాళ్ళకైతే ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్నాను. నా మూవీ పరంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి రాకూడదు అన్నది నా ఫీలింగు. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్ వస్తే సినిమా పర్లేదు, కానీ మనం ఒక హై ఎక్స్పెక్టేషన్ అంటే ఒక హై మూమెంట్స్ కానీ ఒక ఇది కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే డైరెక్టర్ మీద నమ్మకం. అక్కడ ఉన్న యాక్టర్లు ఒక సత్యదేవ్ అన్న కానీ, లేకపోతే మలయాళం యాక్టర్ మన వెంకటేష్ అన్న కానీ, నెగిటివ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ అని కానీ, వీళ్ళు యాక్టింగ్ పరంగా చాలా పీక్స్లో చేస్తుంటారు. కానీ అక్కడ ఏంటంటే ఈ ఎమోషన్ పరంగా వర్కౌట్ అవ్వట్లేదు, అలాగా ఫైట్ల పరంగా ఎలివేట్ అవ్వట్లేదు, వైలెన్స్ ఇది అవ్వట్లేదు. కానీ డైరెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాం. సో హ్యాండిల్ ఏంటంటే వీళ్ళందరి మీద అంటే డైరెక్టర్ మీద ఒక ఇది కానీ కొంచెం చాలా వరకు తగ్గిందని ఇది. కానీ దీనికి పార్ట్ 2 ఉందంటేనే కొంచెం ఇదిగా అనిపించింది నాకు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న 2 days రివ్యూ ఆఫీస్ తర్వాత ఇస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అన్న.